something. Look. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడు వీడియో ఏంటంటే బార్సిలోనా బీచ్లో మేము ఎలా స్పెండ్ చేసామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే మీరు చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బార్సిలోనాలో వెళ్ళిన వీడియోస్ అన్ని నేను ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టాను, ఒక్కసారి చెక్ చేయండి. క్యాబ్లో వెళ్తూ ఉంటే మాకు ఈ బార్సిలోనా ఓల్డ్ సిటీ చూసే ఛాన్స్ అయితే వచ్చింది. సో ఈ బిల్డింగ్స్ అన్ని ఆర్కిటెక్చర్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి అండ్ ఈ స్ట్రీట్స్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ బార్సిలోనా వెదర్ వచ్చేసి క్రకో కంటే కొంచెం బెటర్ గానే ఉంది. సో బెస్ట్ ట్రావెలింగ్ టైం అయితే సమ్మర్ టైంలో బార్సిలోనా విజిట్ చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమీ లేదు, చాలా వరకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అండ్ క్యాబ్ డ్రైవర్లు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు చక్కగా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డే 1 మేము బీచ్ చూసాము, సో అక్కడ కాసేపు స్పెండ్ చేసాము. కానీ ఇది మెయిన్ బీచ్ అనమాట. సో మనకి వైజాగ్లో బీచ్కి కొన్ని నేమ్స్ అట్లా ఉంటాయి కదా, ఆర్కే బీచ్ అని అలాంటివి. సో అలాగే ఇక్కడ కూడా చాలా బీచెస్కి నేమ్స్ అవి ఉన్నాయి. సో మేము ఇప్పుడు వచ్చింది బార్సిలోనా ఉన్న మెయిన్ బీచ్కి. మీకు అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఈ కొబ్బరి చెట్లను అలా చూస్తుంటే కూడా సేమ్ నాకు వైజాగే గుర్తొచ్చింది. సో పిల్లలకి బీచ్ అంటే చాలా బాగా ఇష్టము. ఇంకా నిన్న ఒక్కసారి బీచ్ కనిపించింది కదా వాళ్ళకి, ఇంకా అప్పటి నుంచి సో బార్సిలోనాలో ఎక్కడికి వెళ్ళినా కానీ మెయిన్ గా నాకు బీచే కావాలని అడుగుతున్నారు. సో అందుకే ఇంకా అక్వేరియం చూసిన తర్వాత నేరుగా ఇప్పుడు బీచ్ దగ్గరికి తీసుకొచ్చాడు వాళ్ళ డాడీ. జనరల్ గా బీచ్ కి వెళ్ళేటప్పుడు ఒక మ్యాట్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి బీచ్ టాయ్స్ అలాంటివన్నీ క్యారీ చేస్తాం కదా. సో అవన్నీ మాకు పాసిబుల్ అవ్వలేదు. అండ్ అక్కడ కొంతమంది ఆ మ్యాట్లు రెంట్ కి అయితే ఇస్తున్నారు, కానీ 12 euros 1 hour అని చెప్పారనమాట. సో చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి ఇంకా మ్యాట్ అయితే తీసుకోలేదు. అండ్ ఈ బీచ్ దగ్గరే చుట్టూ మనకి కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఏదైనా ఫుడ్ కావాలంటే అవైలబుల్ గానే ఉంటుంది. సో ప్రాబ్లం అయితే లేదు. అండ్ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ వెదర్ అయితే చాలా బాగుంది. డెఫినెట్ గా సన్ స్క్రీన్ లోషన్ అయితే అప్లై చేసుకొని వెళ్ళాలి. అండ్ నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఈ బీచ్లో ఎక్కువగా విండ్ అనేది లేదు. సో వెదర్ బాగుంది కాబట్టి చాలా మంది చిల్ అవుతూ ఉన్నారు. బీచ్ అంటే పిల్లలకే కాదు పెద్దలకి కూడా ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. ఆ బీచ్ లో మనము శాండ్ మీద కూర్చొని ఆ వాటర్ వేవ్స్ సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, అదైతే పెద్ద మ్యూజిక్ థెరపీ మనకి. సో మన లైఫ్ ని కాసేపు పాస్ లో పెట్టేయాలి అంటే మన ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఆఫీస్ టెన్షన్స్ కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఫ్యామిలీతో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి బీచ్ అయితే చాలా బెస్ట్ ప్లేస్. Something. Look. Money. 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 పిల్లలకి ఈ శాండ్ లో ఆడుకోవడం సూపర్ ఫన్ గా ఉంది. అండ్ శాండ్ లో కనిపించే సీ షెల్స్ ఉంటాయి కదా, సో అవి కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ వాటర్ లో దిగాలని పిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంది. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. తడిస్తే ఎక్కడ జలుబు చేస్తుందో అని భయం వేస్తుంది. కానీ ఇంత దూరం వచ్చి ఆ వాటర్ లో ఆడుకోకుండా ఉండలేం కదా, సో అందుకే కాసేపు ఆ వాటర్ లో ఆడుకున్నారు.
వాళ్ళ డాడీ దగ్గర పిల్లల్ని కూర్చోబెట్టేసి నేనైతే ఈ బీచ్ మొత్తం ఒక్కసారి రౌండ్ వేసుకొని వెళ్దామని వెళ్తున్నాను. అండ్ ఈ బీచ్లో మొత్తానికి ఒక బ్యూటిఫుల్ స్పాట్ అయితే ఉంది. సో ఆ స్పాట్ దగ్గరికి అయితే ఇప్పుడు నేను వెళ్తున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్లేస్ ఎక్కువ మంది లోపలికి వెళ్ళడానికి లేదు. సో మీరు ఇందాక అక్కడ చూసారు కదా వీడియోలో, అక్కడ కర్ర అడ్డు పెట్టేశారు. సో అక్కడి వరకే అలా ఉంది అనుకుంటాను. సో ఇక్కడ కొంచెం ప్లేస్ చూడడానికి బాగానే ఉంది, కానీ కొంచెం రిస్కీగా ఉంది. కానీ ఇక్కడ అన్ని రాళ్ళు అయితే ఉన్నాయి. సో వీటి మీద నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం స్లిప్ అయినా కానీ వాటర్లో పడిపోయే ఛాన్స్ ఉంది. చాలా రిస్క్గా ఉంది. కానీ ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి నేను కూడా వెళ్తున్నాను. ఇలాంటి థ్రిల్లింగ్ సాహసాలు చేసేది ఫోటోలు అంటే పిచ్చున్న వాళ్ళు మాత్రమే. సో చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. మాక్సిమము బీచ్కి సన్ రైజ్ చూడటానికి అండ్ సన్సెట్ టైంకి వస్తూ ఉంటారు. ఆ టైంలో బీచ్ దగ్గర వ్యూ చూడటానికి బాగుంటుంది, ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుందని అందరూ వస్తూ ఉంటారు. బీచ్ మొత్తంలో ఒక స్పాట్ మాత్రం స్పెషల్గా ఉంటుంది. సో అక్కడికే వెళ్తూ ఉంటారు మ్యాక్సిమము. సో అలాగే బార్సిలోనా బీచ్లో కూడా ఇది కొంచెం స్పెషల్గా అట్రాక్టివ్గా ఉంది ప్లేస్. సో చాలా మంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. సో మీరు కూడా చూసేయండి ఎలా ఉందో. బీచ్ దగ్గర అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. సో అలా వాక్ చేసుకుంటున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ చాలా సేఫ్గా ఉంది. జనరల్గా ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లలో క్రౌడ్ ఎక్కువగా ఉంటారు కాబట్టి చీటింగ్ అండ్ రాబరీ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ నేను తప్పుగా అనుకున్నాను, ఇక్కడ అలాంటివి ఏమీ జరగలేదు.
సో అదండి ఇవాల్టి వీడియో. సో బీచ్ దగ్గర చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.